మాట్లాడే ముందు స్థానిక సమస్యల గురించి ఉన్న సమయం తక్కువ కాబట్టి కార్యక్రమం యొక్క ఉద్దేశం డీవియేట్ అవుతుందని నేను ప్రస్తావించలేదు. కానీ ఇవాళ రాష్ట్రంలో అయితేనేమి, మరి ముఖ్యంగా చీరాల్లో అయితేనేమి అవినీతి రాజ్యం వెళ్తుంది. రాజ్యాన్ని పరిపాలించాల్సింది ఎవరు? అధికారులు, ప్రజాప్రతినిధులు. అవినీతి రాజ్యం వెళ్ళటం అంటే ఒక ఆఫీస్కి సగటు పేదోడు వెళ్ళి పని కావాలంటే డబ్బులు ఇస్తేనే ఆ పని అయ్యేటటువంటి పరిస్థితి. దాన్నే అవినీతి రాజ్యం వెళ్తుంది అంటారు. రాజ్యాన్ని ఏలాల్సింది ఎవరు? ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధమైనటువంటిది రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, బ్రోకర్ల. వాసు గారు ప్రస్తావించినట్టు ఇవాళ ఒక రకంగా ప్రజలు ఆఫీసులకు వెళ్ళటమే మానేశారు. వాళ్ళు అధికారులు అడిగినంత డబ్బులు ఇచ్చుకునే శక్తి ఉండోడే వెళ్ళి డబ్బులు బ్రోకర్ల ద్వారా వాళ్ళకి సమర్పించుకొని పనులు చేయించుకుంటున్నారు తప్పితే ఎక్కడ ఒక పారదర్శకత, నిబద్ధత తోటి, సేవా దృక్పథంతో పౌరులకు అందాల్సినటువంటి సేవలు నిజాయితీగా పొందేటటువంటి పరిస్థితి, ఆ ఆఫీసుల్లో పనులు ఉచితంగా అయ్యేటటువంటి పరిస్థితి దుర్బిణి వేసి ఎతికినా కానీ దొరకనటువంటి పరిస్థితి. ఉదాహరణకి సాక్షాత్తు ఈ కొత్తపేట ఎలా 25,000 జనాభా ఉంటారు సుమారుగా. పందిలపల్లి మా సొంత గ్రామం కూడా మీ అందరికీ తెలుసు. 10,000 జనాభా ఉంటారు, ఒక 6,000 మంది ఓటర్లు. ఇవాళ మా ఊరు యావరేజ్న 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఊడుస్తున్నారు. నా సొంత గ్రామం. నేను మీ అందరికీ తెలుసు, రోజు ఏడవ చోట మా పొలం వెళ్ళటమో, ఫ్యాక్టరీకి వెళ్ళటమో, ఎవరన్నా భేదాభికి ఏదన్నా కార్యక్రమానికి పిలిస్తే హాజరవటం తప్పితే నాకు ఎక్కడ మా ఊర్లో నా ఇల్లు తప్పితే, ఆఫీస్ తప్పితే వేరే లేదు. కనీసం 10 ప్రాంతాలన్నా రోజు సందర్శిస్తాం, లేదా 4 ప్రాంతాలైనా. ఇంటి దగ్గర నుంచి బయటకు పోతా ఉంటే ప్రతినిత్యం 4-5 చెత్త కుప్పలు కనపడితే సాక్షాత్తు ఈ బాపట్ల జిల్లాకు సంబంధించిన డిపోకి ఫోన్ చేసి ఒక రోజు కడుపు మండి, ఏమంటే మీకు బహుశా నాకు తెలిసి ఒక 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది, అన్ని ఎలివెన్సులు వస్తాయి. 20 సంవత్సరాల క్రితమే ఏ రోజుకు ఆ రోజు గ్రామాల్లో చెత్త ఊడ్చి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి కల్చర్, సాంప్రదాయం ఉన్నటువంటి నియోజకవర్గం చీరాల నియోజకవర్గం. మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టి స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో అవార్డ్స్ ఇస్తే డిఫాల్ట్గా చీరాలకి మొదటి 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మాకే అవార్డు వచ్చిందండి స్వచ్ఛత మీద. అదేంటంటే మాకు కడుపు మంట బాధగా ఉంది. మా లాంటి సొంత గ్రామాలే 20 రోజులకు ఒకసారి ఓడవటం ఏందండి? నా కోసం కాదు, గ్రామాల్లో చెత్త ఓడకపోతే ఏమవుతుంది? అపరిశుభ్రత వస్తే వాటి మీద దోమలు, ఈగలు వాలి అవి మనల్ని కుడితే రోగాలు వస్తే పేదోడు బ్రతుకు చిందరవైద్ది, కొంతమంది చచ్చిపోతారు. నేను ఇమీడియట్గా స్పందిస్తానండి, ఆ లొకేషన్ పెట్టమన్నాడు. నాకు బాధ వేసింది. అంటే నేను నా ఊర్లో చెత్త కూడా డిపిఓకి చెప్పి నేను అడుక్కొని నేను పెట్టనండి. కొద్దిగానే మీరు ఫీల్ అవ్వాలి, కన్సర్న్ ఉండాలి. మీరు తెలుసుకోండి, చెత్త ఉందంటే వాడికి సస్పెండ్ చేయాలి కదా ఆ ఊళ్ళో సెక్రటరీని. తర్వాత నాకు ఇక్కడ ఎండిఓ స్థానికుడు రాజేష్ అనే అబ్బాయి ఉన్నట్టున్నాడు, మన ఇక్కడ లోకల్ అబ్బాయి. తర్వాత నాకు టచ్లోకి వచ్చి లొకేషన్ షేర్ చేయండి సార్ ఇలా అని చెప్పారు. సరే ఇక మళ్ళీ నాలో నేనే సమాధానం పరుచుకొని పెడితే రెండో రోజు ఆ ఎస్టీస్ స్వీపర్ అయితే వచ్చాడు ప్రత్యక్షం అయ్యి, అయ్యా నీ దయ వల్ల నాకు బండి కొనుక్కొచ్చారు, ఓ 2 నెలల జీతం కూడా ఇచ్చారు. ఇది మా ఊళ్ళో కోటయ్య అని ఒక స్వీపర్, ఎస్టీ క్యాస్ట్ బై ఎస్టీ యానాదులు, నాకు ప్రత్యక్షంగా జరిగిన 15 రోజుల క్రితం జరిగినటువంటి. కానీ పాప మా కోటయ్య అనేవాడికి నేను చెప్పాను, అరే బాబు కోటయ్య, ఆ రిక్షాకి ఏదైనా పంచర్ పడినా, నీకేదైనా ఒక నెల జీతం అయిపోయినా పంచర్ డబ్బులు, ఆ 10,000 12,000 డబ్బులు నన్ను అడగరా బాబు ఇస్తాను, నువ్వు రోడ్లు అయితే ఊడవకుండా. అంటే వాడు ఇంట్లో పిల్లలకి కుటుంబాన్ని పోషించకుండా రోడ్లు ఎలా ఉడుస్తాడు? ఈ డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళి ఏదో కూలి పని చేసుకోవాలి కదా. వాడు చెప్పే ఉద్దేశం అది. నేను చెప్పాను, సరే 2 సార్లు ఊడ్చాడు. మళ్ళా 3వ రోజు సరే నా భయంతో అక్కడ ఊడుస్తున్నారు చెప్తే మిగిలిన ఆ గ్రామాల్లో ఎక్కడ ఊడ్చే. అంటే నేను నా గ్రామం గురించో, సగటు మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, మంచినీళ్ళ గురించి వాసు ఇందాక చెప్పాడు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే 15-20 సంవత్సరాల క్రితమే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. మనకి కనీసం జరగాల్సినటువంటి పనులు, అవసరాలు తీర్చకుండా ఇవాళ ఓట్లు వేయించుకొని గెలిచి
ఒక రామాపురంలో టూరిజం అనేది బయట నుంచి వచ్చే నాయకులకి ఒక లడ్డులాగా దొరికింది. అక్కడ టూరిజం ఎలా వచ్చిందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తాలూకా అర్ధనా పైసా ఖర్చు లేదు. నాకు వచ్చిన ఒక ఆలోచన, తీర ప్రాంతంలో ఉన్నటువంటి 7 గ్రామాల మత్స్యకారుల శ్రమతోటి ఎన్ఆర్జీఎస్ నిధులతోటి 88 లక్షలు పెట్టి ఒక రోడ్డు వేస్తే, అంటే రమారమి 90 లక్షలు ఎన్ఆర్జీఎస్ కూలీలతో వేసినటువంటి రోడ్డు, ప్రభుత్వ నిధులు కాదు. కనీసం 9,000 మందికి ఉపాధి దొరుకుతా ఉంది. అది టూరిజం ద్వారా 9-10 వేల మంది ప్రత్యక్షంగా బతుకుతున్నారు. అయితే నేనేదో గొప్ప కార్యక్రమం చేశానని చెప్పలేదు. అలా ఇలా రామాపురంలో టూరిజం డెవలప్ అయితే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చీరాల మొదటి స్థానంలో ఉండేది. అంటే ఒక 50,000 మంది పిల్లలుంటే ప్రతి చోట 35-38 వేల మంది ప్రైవేటు పాఠశాలలో ఉంటే 12 నుంచి 15 వేల మంది, మ్యాక్సిమం 18 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. అదే చీరాల నియోజకవర్గంలో 12 నుంచి 15 వేల మంది మాత్రమే పిల్లలు ప్రైవేటు పాఠశాలలో ఉంటే 35 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. రికార్డ్స్ చూసుకోండి. దానికి తార్కాణంగా కొత్తపేటలో అద్భుతమైనటువంటి స్కూల్ 300 మంది పిల్లల కోసం పెడితే 1200 మందికి మొదటి సంవత్సరం అడ్మిషన్ ఇచ్చాం. ఇవాళ ఏదైతే సాక్షాత్తు లోకేష్ ఉన్నాడో మంత్రిగా, అదే లోకేష్ చేత ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే లోకేష్ చేత ఓపెన్ చేయించాం. నేను రామాపురం టూరిజాన్ని కొత్తపేట స్కూల్ని లింక్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, టూరిజం తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి భూముల రేట్లు పెరిగితే, అనేక రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగి ఉపాధి అవకాశాలు పెరిగితే, భూముల రేట్లు పెరిగితే, రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటే, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సర్చార్జీ ద్వారా వస్తే, లేకపోతే అనేక మంది చిన్న చిన్న మీడియేటర్స్ తయారయ్యే వాళ్ళు కూడా బ్రతుకుతూ ఉంటే, ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థనే, ఒక పరిస్థితిని ఇక్కడ ప్రజలు సృష్టించుకున్నారు తప్పితే ఇందులో పాలకులో ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏం లేదు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొత్తగా పెద్ద ఎత్తున రామాపురం ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు సాక్షాత్తు పోలీసుల యొక్క ఆశీస్సులతోటి కొనసాగుతున్నాయి. పరాకాష్ఠగా రేపో మాపో ఒక క్లబ్ కూడా తెరవబోతున్నారంట. దయచేసి అది తెరవద్దు. ఇది నేను చీరాల ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను చేసే సిన్సియర్ రిక్వెస్ట్. మీరు క్లబ్ తెరవదలుచుకుంటే సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉండారో కొండయ్య గారు, లోకేష్ చేత ఓపెన్ చేపించి ఆ క్లబ్ తెరవండి. నేను ఇంతే చెప్పదలుచుకున్నా. లేకపోతే ఏమవుతుందంటే, ప్రజలకు కడుపు మండిన రోజు మీరు ఏమి చేయకుండా అవినీతి కార్యక్రమాలు చేసుకుంటా కష్టపడి టూరిజం తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి కల్పిస్తే, పేకాట క్లబ్బులు, హైటెక్ బ్రోతల్ హౌసులు, గంజాయిలు, అక్రమంగా మద్యం అమ్ముకునేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రాంతం ఏమైపోద్ది? సిగ్గుందా? అసలు కొద్దిగానే సిగ్గుందా? ఇది నేను నిజంగా బాధతో చెప్పేటటువంటి విషయం. చీరాల్లో కోడి పందాలేంది, బెట్టింగ్ లేంది. నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కోపం వచ్చిన రోజు 1 లీటర్ పెట్రోల్ తోటి 1 గిబ్బలతోటే పోద్ది ఆ క్లబ్బు. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మాకేమి చేతగా కాదు. దయచేసి క్లబ్బు తెరవద్దు. నేను ఈ డయాస్ మీద టూరిజం మేము తెచ్చుకున్నాం. ఇక్కడ ప్రజలు కష్టంతో వచ్చింది. ఎవరు గొప్పతనం? టూరిజం తెచ్చామంటే గొప్పతనం కాదు. ఇక్కడ బ్రతుకుతున్నారు, వేల మంది బ్రతుకుతున్నారు. భూముల రేట్లు పెరిగినాయి. ఇక్కడి నుంచి ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి బ్రతికే పరిస్థితి మేము సృష్టించుకున్నాం. దాన్ని మీరు చెడగొడతారా? హైటెక్ బ్రోతల్ హౌసులు పెడతారా? క్లబ్బులు పెడతారా? గంజాయి అమ్ముతారా? ఏమవుతుంది గంజాయి అమ్మితే? పోయిన సంవత్సరం గంజాయి తాగుతా మద్యం మత్తులో పేకాడుకుంటా ఉంటే ముస్లింస్ అబ్బాయి జిమ్ నుంచి వెళ్తా ఉంటే కరాటే బ్లాక్ బెల్ట్ 6 అడుగులు పొడవుండండి, కత్తితో ఇలా పొడిచి చంపేశారు రోడ్డు మీద. ఆ తాగే దగ్గర నుంచి, ఆ పేకాడ దగ్గర నుంచే. ఈ ప్రోత్సహించినందువల్ల లా అండ్ ఆర్డర్ పోద్ది, మహిళలకి రక్షణ ఉండదు, పిల్లలు ఎంత చదువుకున్నా ఉపయోగం ఉండదు. ఈ ప్రాంతం అస్తిత్వం దెబ్బతింటది. దయచేసి మీరు చేస్తే మంచి పని చేయండి, లేకపోతే కనీసం చెడగొట్టొద్దని చెప్పి ఇక్కడ ఉండేటువంటి పాలకులకు కానీ, బరిదెగించినటువంటి అసాంఘిక కార్యకలాపాలకి కాపలా కాసే పోలీసులకు కానీ నేను చెప్పేది, పోలీసు ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాంట్లో పెరిగిపోతుంది. ప్రతి భూములో అందరూ నన్ను ఎవరైతే వాళ్ళు వీళ్ళందరికీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా.
మీరు 5,000, 5,000, 10,000, 20,000, 50,000 లక్ష వసూలు చేస్తారు కదా, 50 లక్షల కోటి రూపాయలు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కష్టపడి ఎంత సిగ్గు వదిలి డబ్బులు అడుక్కున్న వసూలు చేసినా ఒకే రోజు ఆ డబ్బులు పోగొడతాం. ఒకే రోజు పోతాయి ఆ డబ్బులు. మీరు అవినీతి మార్గంలో పోలీసులు అసాంఘ కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేసి భూ వివాదాల్లో మీరు ఏలు పెట్టి అక్రమంగా మీరు సంపాదిస్తే ఆ డబ్బుల్ని ఖచ్చితంగా మీకు ఒకే రోజు కోటి రూపాయలు రావు, మాకు తెలుసు. 10,000, 50,000, లక్ష. కానీ పోవటానికి మాత్రం కుండ నిండా నీళ్లు పోయడానికి చాలా కష్టపడుతుంది. చిల్లు పెడితే ఏమవుద్ది? పోతాయి, పోగొడతాం. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పను, దానికి సమయం దగ్గర పడతా ఉంది. మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఓపిక నశించిన పూట మిమ్మల్ని ఎవరు దయచేసి ఏ శక్తి చీరాలకి చాలా గొప్ప చరిత్ర ఉంది. స్వతంత్ర ఉద్యమంలో చీరాల పేరాల ఉద్యమం స్వచ్ఛందంగా ప్రజలు చేసినటువంటి ఉద్యమం. బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించి గాంధీ గారిని ట్రైన్లు వెళ్తుంటే దించి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయించినటువంటి ఉద్యమం గడ్డ ఇది. ఎక్కడో దళితులకు కారంచేళ్లు అన్యాయం జరిగితే ఇక్కడ నిద్రాహారాలు మాని దళితుల ఉద్యమం పుట్టినటువంటి గడ్డ చీరాల. అంతేగాని మీరు చీరాలని తక్కువగా చూసి ఇక్కడ ప్రజల్ని చేస్తే సర్వీస్ చేయండి, లేకపోతే కనీసం చెడగొట్టొద్దని చెప్పి అద్భుతంగా చీరాలని డెవలప్ చేశాం. ఒక సిస్టమ్ని తయారు చేసే, ఏదైనా సమస్య వస్తే పేదోడికి పరిష్కరించే అవన్నీ పోయినాయి, గాలి కొట్టుకుపోయినాయి. మీరు చెయ్యింది కాక డబ్బులు వసూలు చేసుకుంటారా? సిగ్గు లేదా మీకు? దయచేసి ఈ చేయొద్దు. నేను మళ్ళా చెప్తున్నా, అలాంటి క్లబ్బులు మీరు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే కొండయ్య గారికి చెప్తున్నా, ఆయన ప్రత్యక్ష సహకారం ఉందా పరోక్ష సహకారం ఉందా నేను విమర్శించదలుచుకోవాలా చెప్పదలుచుకోవాలా? అతనికి అధికారం ఉంది కాబట్టి కొండయ్య గారికి ఆపమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నీకు ఆపే శక్తి లేకపోతే మీకు ఖచ్చితంగా నేను ఎలా అయితే కొత్తపేట స్కూల్ని లోకేష్ని తీసుకొచ్చి ఓపెన్ చేశానో ఆ క్లబ్ని మీరు లోకేష్ చేత ఓపెన్ చేయించండి. ఆ తర్వాత ఏం చేయాలో మేము చేస్తాం, అంతే.